హలో బెస్టీస్, దర్ ఇస్ అ బిగ్ సర్ప్రైజ్ దట్స్ గోనా హ్యాపెన్. అందుకనే ఇంట్రో తర్వాత చెప్తాను. దాంతో కృతిక ఉంది లోపల, దాంతో పాటు మీరు కూడా సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. లెట్స్ గో. కృతికాన్ని పిలుస్తాను, చూద్దాం. ఏ కృతిక, రా త్వరగా. ఎంతసేపు రెడీ అవుతావు? స్టార్ట్ చేసావా? నేను అనుకున్నా ఇదే చేస్తావు అనుకోలేదు. రా రా, సర్దు త్వరగా. ఇది నా సూట్ కేసు, దాని సూట్ కేసు ఇంకా సర్దుకోలేదు. బట్టలన్నీ నా దాంట్లో పెట్టి ఫస్ట్ ప్లాన్ ఒకటే దాని మీద వెళ్దాము, రెండు వద్దు అని అంది. అందుకే అన్ని దాంట్లో పెట్టాము. తర్వాత లాస్ట్ మినిట్ లో రెండో ప్లాన్ చేస్తాం. సర్దు త్వరగా. నీ దాంట్లో ఏం పెడతావు? ఈ డ్రెస్, నా డ్రెస్ ఎల్లో పెట్టేసి ఇది తీసుకొస్తావా? ఇక్కడే ఉంది. సారీ, దీంట్లో అన్ని కరెక్ట్ ఉన్నాయి చూడు. అది ఇది కూడా వచ్చేస్తుంది, ఇప్పుడే బాగుంటుంది. టికెట్ నాకు డౌట్ వచ్చింది. బ్యాంకాక్ ఏంటి అక్క, పిచ్చి పట్టిందా? బ్యాంకాక్ చదువు ఫుల్గా బ్యాంకాక్ బయట చదువు. హైదరాబాద్ టు బ్యాంకాక్ ఫ్లైట్ ఇస్ గోనా బి సిస్టర్స్ ట్రిప్. నీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఓ యా, నా పాస్పోర్ట్ తెచ్చుకోలేదు. అన్ని నా దగ్గరే ఉన్నాయి. క్రిష్ ఆల్రెడీ ఇచ్చేసాడు. నిజంగానా? నాకు డౌట్ వచ్చింది తెలుసా? అత్తయ్య అనే తోటి బ్యాంకాక్ వెళ్తున్నాను. అక్క బ్యాంకాక్ వెళ్తున్నానండి అంటే బ్యాంకాక్ కాదత్య, బెంగళూరు అంటే. అవును, నేను తక్కువ విన్నాను. ఇంకో సర్ప్రైజ్ ఏంటి తెలుసా? ఇప్పుడు వెళ్ళేది కాదు బ్యాంకాక్, ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాము. మనం బ్యాంకాక్ వెళ్ళేదానికి ఇంకా 4 days ఉంది టైం. జాన్ 25th. అది డమ్మీ టికెట్. ఇప్పుడు అసలు అత్తయ్య అన్నారు కానీ అసలు డౌట్ రాలేదు. ఓవరాక్షన్ చెయ్యకు. కట్ కట్ కట్. నిజంగా డౌట్ బెంగళూరు కదా? బ్యాంకాక్ సర్ప్రైజ్ రివీల్. ఎప్పుడు వస్తున్నారు ఇవాళ? నీకు తెలియదు చెయ్యకు. అన్నీ తెలిసి కూడా అందరికీ తెలుసా? అందరికి నీ పాస్పోర్ట్ వచ్చి టికెట్ తీసి అన్ని ఎవ్రీబడి నోస్. క్రిస్టఫర్ కూడా తెలుసు. అందుకని అంత పైగా పెట్టుకున్నాడు. ఇది ఎందుకు ఇంత వరకు చేస్తాడు 3 రోజులకి అనుకుంటా. సో అదనమాట సర్ప్రైజ్. ఈ వీడియో మొత్తం కూడా కృతిక సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద యంగర్ సిస్టర్స్ అవుట్ దేర్. ఎప్పుడు చూసినా స్క్రీన్ ముందు నేను కనిపిస్తాను కానీ అది ఎంత కష్టపడుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ట్రిప్ జస్ట్ థ్యాంక్స్ ట్రిప్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ సిస్టర్స్ థెరపీ, రిటైల్ థెరపీ, యూనో మెంటల్ థెరపీ, అన్ని థెరపీస్కి ఒక మంచి ట్రిప్ అనమాట ఫర్ బోత్ ఆఫ్ us. సో I had an option to take Sandesh also, but he's very 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 busy, and also I thought okay. ఏ అంత బిజీ ఏం లేదు నేను. రావాలా? సో అయినా సరే మేమిద్దరం రెగ్యులర్గా ట్రిప్స్ చేస్తూనే ఉంటాం. అండ్ దీనికి ఎప్పటి నుంచో ఎన్నేళ్ళైతే నువ్వు పాస్పోర్ట్ చేయించుకుని 4 years. 4 years అంటే నేను 10 years నుంచి చెప్తున్నా పాస్పోర్ట్ అని. ఫైనల్లీ నా కోసం అయితే ఎప్పుడో పాస్పోర్ట్ చేయించుకుంటే ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, ఎప్పుడు తీసుకెళ్ళాలని. ఫైనలీ ఆ పాస్పోర్ట్కి ఒక ఇది వచ్చింది అనమాట, మూమెంట్, విముక్తి వచ్చింది ట్రావెల్ చేయడానికి. సో వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ టు బ్యాంకాక్. సో ఈ వీడియోలో మీరు ఆ ప్రెప్, ఆ ట్రావెలింగ్ అంతా చూడబోతున్నారు. ఈ ట్రెడిషనల్స్ అన్ని ప్యాక్ చేస్తారు, అక్కడ వేసుకుంటాం. ఇది బెంగళూరు వెళ్ళడం. సో నేను కన్ఫ్యూజ్ చేయడానికి అలా చేశాను. బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత బ్యాంకాక్ కదా 5th midnight. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏముందంటే బ్యాంకాక్ షాపింగ్ చేయాలి. సో బెంగళూరు వెళ్ళి బ్యాంకాక్ షాపింగ్ చేస్తున్నాను. అదే లేదు, వచ్చాక బ్యాంకాక్ కి షాపింగ్ చేయాలి.
ప్లస్ నీకు ఏమేమి కావాలో అన్ని ప్రిపేర్ అవుతావని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళిపోయి చెప్పాను అనుకో. చెప్తావు, అలాంటివి కూడా చేస్తావు. ఇంకా చచ్చిపోతుంది, మా ఆయనకి చెప్పలేదు నేను సరిగ్గా సెండ్ ఆఫ్ అని ఏడుస్తుంది. కాబట్టి ముందే ప్రిపేర్ చేసి ఒక 4 days టైం ఇస్తున్నా టు ప్రిపేర్ హర్ సెల్ఫ్. ఓకే, లాస్ట్ టైం కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్లో ఉంటావు నువ్వు అంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఒకటే కదా వచ్చేది, ఎందుకు అట్లా ఉంది అని ఆలోచించాను నేను. ఓహో, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఓకే, దట్స్ ద సర్ప్రైజ్ బెస్టీస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమందరం ఫుల్ ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసి చాలా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. సో కృతిక ఇచ్చిన టికెట్ ఏంటో మీరు కూడా చూడండి. దిస్ ఇస్ హౌ ఐ ప్లాన్ హర్ టికెట్. You're going to Bangkok. Today. So this is gonna be sisters trip. Adanimata. So now let's go for shopping and then packing and then flying. Yeah. Done. It's day 2 and it's going to be a fun day today. ఈ రోజు కృతికన్ షాపింగ్కి ఇంకా ప్యాంపరింగ్ మనం వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి చాలా పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి కొన్ని బట్టలు కొనుక్కుంటాం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ షాపింగ్, అక్కడ లోకల్ షాపింగ్ చేసి మళ్ళీ తీసుకొస్తాం. ఆ థియరీ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఈ రోజు బయట అయితే చాలా ఎండగా ఉంది అండ్ ఐఎమ్ షూటింగ్ అ వ్లాగ్ ఆల్సో, సో ఐ హ్యావ్ టు బీ లిటిల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో హీరోయిన్స్ లాంటి గ్లోయి డూయి స్కిన్ మీకు కూడా కావాలా అయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఐఎమ్ యూజింగ్ నవ్ ఏ డేస్ ఐ విల్ షో యూ guys. Let's go. సో మీరు చూస్తే నా స్కిన్ పైన ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు. జస్ట్ సీ హౌ మై స్కిన్ ఇస్ బిఫోర్. అండ్ ద మ్యాజికల్ సన్ స్క్రీన్ మామా ఎర్త్ రైస్ వాటర్ సన్ స్క్రీన్ అనమాట ఇది. దిస్ ఈస్ వాట్ ఐమ్ యూజింగ్ దీస్ డేస్ అండ్ దిస్ ఇస్ మై గో టు ప్రోడక్ట్. అసలు మేకప్ వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు దీంతో, ఎందుకంటే యూ గెట్ దట్ న్యాచురల్ డూయి స్కిన్. సమ్మర్లో ఎక్కువగా వాడిన ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే ఇదే అనమాట. సో వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ సన్ స్క్రీన్ ఇస్ ద టెక్స్చర్ అండ్ ఆల్సో హౌ ఇట్ అబ్జర్వ్స్ ఇన్ టు ద స్కిన్ అండ్ ఇట్ మేక్స్ మై స్కిన్ గ్లో అ లాట్. దీనిపైన మేకప్ అప్లై చేసుకోవచ్చు, డే అంతా కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇందులో ఉన్న రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ వల్ల మనకి ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా సరే క్లియర్ అవుట్ అవుతాయి అనమాట. అంతేకాకుండా రైస్ వాటర్ వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవో అండ్ మన స్కిన్ కి న్యాచురల్లీ డూయి స్కిన్ వస్తుంది. కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా అనమాట. ఈ మధ్య కొరియన్ స్కిన్ కేర్ చాలా మంది ఫాలో అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద సన్ స్క్రీన్ ఇస్ అస్సలు వైట్ కాస్ట్ అనేది ఉండదు, అట్లా స్కిన్లోకి మర్జ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఫర్ డూయి స్కిన్ ఆఫ్ ఆల్ ద యాక్ట్రెసెస్ ఐ గెస్. నాకైతే ఇది చాలా బాగా పడింది. అండ్ రైస్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. జస్ట్ రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేస్తేనే గ్రోత్ కూడా బాగుంటుంది అంటారు. అలాంటిది సన్ స్క్రీన్ వల్ల ఏంటంటే దీనిపైన మేకప్ అప్లై చేసుకోవచ్చు. త్రూ అవుట్ ద డే యూ హ్యావ్ దట్ గ్లోయి స్కిన్. ఇప్పుడు డ్యూయి స్కిన్ మీ సొంతం అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే కనుక మీతో పాటు. అండ్ దీని టెక్స్చర్ ఎంత బాగుందంటే ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ వాటర్. అసలు అబ్జర్వ్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది అండ్ గివ్స్ యూ దట్ గ్లాస్ స్కిన్ టెక్స్చర్ ఇఫ్ యూ సీ. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు రాసుకోవాలని. ఎప్పుడెప్పుడు ఏ సీజన్ అది ఏముండదు, ఎవ్రీడే రాసుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ తప్ప మైనస్ ఏముండదు. అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ స్కిన్. సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేయకపోతే నాకు అసలు ఏదో రాసుకునే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని ఐ మేక్ షూర్ ఐ అప్లై మై మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ దెన్ మై మేకప్. సో డైలీ రొటీన్లో ఈ సన్ స్క్రీన్ యాడ్ చేసుకోవడం చాలా మంచిది బికాస్ రైస్ వాటర్ ఉంది కాబట్టి. దట్స్ వై ఐఎమ్ యూజింగ్ మామా ఎర్త్ రైస్ వాటర్ డూయి సన్ స్క్రీన్. అండ్ మామా ఎర్త్ ఆల్వేస్ లిసన్స్ టు యూ. అండ్ మీరు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తే దే విల్ అప్గ్రేడ్ దేర్ ప్రోడక్ట్స్. అండ్ ఆల్సో ఆనియన్ షాంపూ అనేది ఇంప్రూవ్ చేశారు మీ ఇన్పుట్స్ తోనే. అండ్ ప్రతిసారి వాళ్ళ ప్రోడక్ట్స్ అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు త్రూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ బెటర్ క్వాలిటీ. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా. అంతేకాకుండా వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్ లో కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే విత్గా 2024 యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ అసలు మర్చిపోదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, డూ చెక్ అవుట్ ద ప్రోడక్ట్స్. అండ్ కృతిక ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, వెళ్ళి అర్జెంట్గా దాన్ని కలిసి సలూన్కి వెళ్ళాలి ఫర్ మై నేల్స్. అండ్ షాపింగ్ చాలా ఉన్నాయి చేయాల్సింది. లెట్స్ గో. Finally, after a long day, we
here at Nice Nails Baby. Yes. Okay, we are at Nice Nails Baby. Right now I have to get my hair color. చూసారా జుట్టు ఎలా అయిపోయిందో, పిచ్చిగా గడ్డిలాగా అయిపోయింది. అండ్ కొంచెం హెయిర్ స్పా చేయించుకుని మంచిగా హెయిర్ కలర్ ప్యాంపరింగ్ బిఫోర్ ద వెకేషన్. యాక్చువల్లీ నాకు నెయిల్ ఆర్ట్స్, నెయిల్ పెయింట్స్ చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని మేడం గారు నెయిల్స్ నాకు జస్ట్ ఈ గజ్జి నెయిల్స్ అన్నీ రిమూవ్ చేయించుకుని నీట్గా నా నెయిల్స్కే జెల్ పెయింట్ వేయించుకోవాలనుకుంటున్నాను. అండ్ నైస్ నెయిల్స్ బేబీ ఇదేం ప్రమోషన్ ఏం కాదు. దిస్ బ్రాండ్ ఐ రియలీ లైక్, ఐ మీన్ దిస్ ప్లేస్ ఎస్పెషలీ ఐ రియలీ లైక్. అండ్ శ్రావణి ఈజ్ బెస్ట్ బికాజ్ షీ ఆల్వేస్ గివ్స్ మీ అపాయింట్మెంట్ ఆన్ టైమ్. సో మనకి ఎప్పుడు కుదిరితే తెలియదు. ఇప్పుడు కూడా 7:30 అవుతుంది. ఐ హావ్ టు గెట్ మై హెయిర్ కలర్ అండ్ ఎవ్రీథింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి వెకేషన్ అనగానే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన షాపింగ్ చేసాము, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎలాగో చేస్తాము, అది సెకండరీ. ప్యాంపరింగ్ చేయించుకోవాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేది మా చెల్లికి నెయిల్స్ కాబట్టి ఇప్పుడు దీనికి 1 గంట చేస్తుంది. ఆమె కట్ చేసి క్లీన్ చేసే లోపల షీ విల్ థింక్ ఫర్ 100 different kind of things. I hope this time you get the right ones. యాక్చువల్లీ ఈసారి నేను కలర్స్ అయితే డిసైడ్ అయ్యా. Colors, ఏం కలర్స్? ఆరెంజ్, పింక్. వావ్, వెకేషన్ మూడ్లోకి వెళ్ళడానికి ప్యాంపరింగ్ అంతా. నేనైతే ఎవ్రీ టైమ్ వెనెవర్ ఐ గెట్ ఇట్ డన్, ఫస్ట్ చూసినప్పుడు బాగుంటుంది, లాస్ట్కి మాత్రం ఏదో అవుతుంది నాకు ఎస్పెషల్లీ. సో అందుకని చెప్పాను లైక్ ఓకే గాడ్, సరే ఏదో ఒకటి చేయించుకో. ఈసారి మాత్రం ఫిక్స్ అయ్యాను, ఐమ్ జస్ట్ గోనా గెట్ జెల్ పెయింట్, నో ఎక్స్టెన్షన్స్, నథింగ్, బికాస్ I don't want to sit idle for such long time. And yeah, అంత లేదు, ఫస్ట్ ఆవిడ కలర్ చేయించుకోవాలి అందుకని. yes, కలర్కి చాలా టైం పడుతుంది కాబట్టి ఈరోజు ఈ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు, బికాస్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2.5 years నేను కలర్ చేయించుకుని. సో ఫైనల్గా ఇట్స్ ద టైమ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఓల్డ్ కలర్. సో న్యూ అవుతారు అనమాట. కుదిరితే కొంచెం ఫ్రంట్ కూడా హెయిర్ కట్ చేయించుకుంటాను. యా, సో నీ నెయిల్స్ అయిపోయాక కలుగుతాం. Not exact pattern. We are mixing 2 colors. ओके, हाँ ठीक है. मुझे एक्चुअली I want only dark color because already it's dried, no? Yeah. So I want You don't want to go for plates, direct color. no direct color, global color, like straight. ఆల్రెడీ మంది బ్రౌన్, లైట్ బ్రౌన్స్, ఇట్లా ఏవేవో పిచ్చి కలర్స్ అన్ని ఒక 5 ఏళ్ళుగా వేసినవన్నీ అలా కిందకి వస్తూ కింద ఉన్నాయి. దిస్ ఇస్ మై న్యాచురల్ బ్లాక్, డార్కెస్ట్ బ్రౌన్, బ్లాక్ నెంబర్ 3 నాది. సో ఇప్పుడు ఫైనల్గా ఐ వాంటెడ్ టు గెట్ straight ఒక కలర్. After you enter 30s you just feel like being like a lady, so that's how I'm feeling right now. సో ఆ కలర్ ఏదో ఎంచుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓకే, సో హెయిర్ కలర్ పెట్టేశారనమాట. సో అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బేకింగ్ టైంలో ఉంది ప్రస్తుతానికి. సో ఐఎమ్ ఆల్సో గెటింగ్ మై నెయిల్స్ డన్. చూసారా ఇక్కడ 2 గోర్లు ఎదిగిపోయినాయి కదా, వీటికి ఎక్స్టెన్షన్స్ పెట్టించా సో దట్ నా రియల్ నెయిల్స్కి మ్యాచ్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దీనికి కలర్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు అని తెలిసినప్పుడు ఐ వాస్ లైక్ వావ్, నాకు కూడా కావాలనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెయిల్స్ లేని వాళ్ళకి కూడా నెయిల్స్ వస్తాయి, లగ్జూరియస్ నెయిల్స్. అండ్ మా చెల్లి ఇంకా డిసైడ్ అవ్వలే ఏం కలర్ అని చెప్పి, నేనైతే డిసైడ్ అయ్యా. నా నెయిల్స్ పర్ల్స్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి పర్ల్ కలర్ వేయించుకున్నాను. దట్ మీన్స్ విత్ దట్ వైటిష్ షైనీ కైండ్ ఆఫ్. నేనే సజెస్ట్ చేసా బై ద వే. థ్యాంక్ యూ మేడం. మీ చెల్లి మొత్తం న్యాచురల్, అంటే నాదేం ఫేక్ కాదు, బట్ నేను కలర్ చేయించుకున్నా. అది ఎప్పుడు హెయిర్ కలర్ చేయించుకుందాం అనుకున్నా. మా అక్క ఇప్పుడు నాకు పర్మిషన్ పెళ్ళైన తర్వాత కూడా నేను మా అక్క పర్మిషన్ తీసుకొని నేను హెయిర్ కలర్ అయినా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయినా చేయించుకోవాలన్నమాట. దాని జుట్టు, దాని వేళ్ళు, దాని టోటల్ బాడీ నా చేతిలోనే ఉన్నాయి ఇంకా. ఓకేనా? హ్యాపీయా? ఎగ్జాక్ట్లీ. సో కలర్ వాష్ చేయబోతున్నారు అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ హెయిర్ కలర్ చేసుకున్నప్పుడు. నాకేమో ఎక్సైట్మెంట్ ఆగదు ఎలా వచ్చింది ఏంటి అని. ఎలా వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్తో ఉంటాను. Okay, are you ready to see my hair color? It looks purple. Ta-da! It's all done, and this is how my new hair color looks.
లైట్ రోజ్ గోల్డ్ బర్గండి. సో ఇప్పుడు మనం బర్గండి వేరు, లైట్ రోజ్ గోల్డ్ బర్గండి వేరు. దట్ ఈస్ వితికాస్ షేడ్ కలర్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చేసింది అయితే సింగ్ చేశాడు హెయిర్ కలర్ అండ్ లిటిల్ బిట్ కట్ ఇక్కడ. సో ఇట్స్ ప్రిటీ. హౌ ఇస్ ఇట్? హౌ డిడ్ యూ లైక్ ఇట్? ఇఫ్ యూ లైక్ ఇట్ డూ లెట్ మీ నో, బికాస్ నేను చాలా రోజులైంది హెయిర్ కట్ చేసుకుని. ఐ వాంటెడ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ అండ్ ఫైనలీ ఇట్స్ దేర్. అండ్ జుట్టు అంతా ఊడిపోతుంది ఫ్రెండ్స్, వయసు వస్తుంది ఫ్రెండ్స్. నా నెయిల్స్ కట్ చేయించుకున్నా, ఫీట్ కి నెయిల్స్ చేపించుకున్నా, కృతిక నెయిల్స్ అవ్వలేదు ఇంకా. నాకు తెలియదు ఇంత టైం తీసుకుంటా. కృతిక నెయిల్స్ అవ్వలేదు ఇంకా, నేను వెళ్ళిపోతున్నా కూడా. ఐఎమ్ లైక్ ఇట్స్ ఆర్ట్, బట్ ఐల్ షో యూ హౌ ఇట్స్ లుకింగ్. ఇది ట్రిప్కి 1 day బిఫోర్ ఆఫ్టర్ వి గెటింగ్ అవర్ బ్యూటిఫుల్ నెయిల్స్ డన్. కృతికవి చాలా బాగున్నాయి. నావైతే ఇది వైటా పసుపు కలరా తెలియట్లేదు. అందుకే నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టుకుంటున్నా. సో జెల్ పెయింట్స్కి మనం పైన ఇలా అంటే నెయిల్ పాలిష్ పోదు, బట్ ఆ పైన అంటుకున్న లేయర్ పోద్ది. సో అవన్నీ పక్కన పెడితే అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిప్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బట్టలేని తీసుకెళ్ళాలి, చెప్పులేని తీసుకెళ్ళాలి, బ్యాగ్లేని తీసుకెళ్ళాలి. ప్రతి ఫోటో షుడ్ బి లైక్ ఇన్స్టాగ్రామబుల్ పిక్చర్. ఒక వెకేషన్కి వెళ్తున్నప్పుడు నేనేంటంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఐ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 15 years. సో ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ క్లోత్స్ అండ్ ఆల్. ఇప్పటికి చాలా తగ్గించేసాను. అనిపించట్లేదండి, ఇది ఇద్దరికి కలిపి ఇన్ని బట్టలు యునో నాకు తెలియదు అనమాట. ఒక ట్రిప్కి వెళ్తున్నామంటే ఎన్ని బట్టలు కొంటానంటే అక్కడ అంత లేదు, కొన్ని పాత ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్నావే అక్క. యా యాక్చువల్లీ ఆల్మోస్ట్ కొన్నవే, బట్ నేను కొనేవన్నీ మీకు తెలుసు కదా, ఒక 500 1000 రూపాయలు. 500కి ఏం రావట్లేదు. ఏ దిస్ ఫ్రాక్ ఐ గాట్ ఇట్ ఫర్ 1000 rupees. సో ఓకే, ఇలాంటి బట్టలు కొన్ని కొనుక్కుని పెట్టుకున్నా. సో ఇద్దరికి సేమ్ ఉండాలి, ఇట్లా క్యూట్గా ఉండాలి, ట్విన్నింగ్ అవ్వాలి. లైక్ యునో దిస్ హ్యాస్ టు బి లైక్ దిస్ ఏమంటారు సిస్టర్స్ ట్రిప్ అని చెప్పి అనుకుని మొత్తం బట్టలన్నీ కొంటూనే ఉన్నా. నాకు లాస్ట్కి తెలియలేదు. మంచి పని ఏమైనా తెలుసా, ఈవెన్ లాస్ట్ మినిట్ నాకు సర్ప్రైజ్ చేసి సో దట్ నేను అవన్నీ స్కిప్ చేయగలిగాను. ఆవిడే చేసింది మొత్తం అంతా షాపింగ్ నేనే చేసేసాను దానికి సర్ప్రైజ్ చేసే ముందే. బికాజ్ కృతికాకి కొన్ని అంత మోడర్న్ డ్రెస్సెస్ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎక్కువ చుడిదార్స్ అవి కొనుక్కుంటుంది. మోడర్న్ కావాలంటే నా దగ్గర వచ్చి అన్ని దొబ్బుకుని వెళ్ళిపోద్ది, లైక్ ఎవ్రీ అదర్ యంగర్ సిస్టర్ లాగానే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే లైఫ్లో ఎప్పుడు కలలు కండం మానేయకూడదు, కలలు కని అవి నెరవేర్చుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా నేను ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఆర్గనైజర్స్ ఇవి కూడా కొన్నా. దీనికి ఒక కలర్, నాకు ఒక కలర్. బట్టలు ఎలా సర్దుకోవచ్చు అన్నీ, అంటే చాలా ఎక్కువ బట్టలు తక్కువ సైజ్లో ఎలా తీసుకెళ్ళొచ్చు అన్నది. సో స్పేస్ రెడ్యూసింగ్ ఆర్గనైజర్, ఇలా కంపార్ట్మెంట్స్ ఇలా వస్తాయి. వీటన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇట్స్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్. సో లెట్స్ డూ ద ప్యాకింగ్ టు బ్యాంకాక్. సో అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఈ డ్రెస్సెస్ చూపించాలని ఉంది. ఇది చూసావా, ఇది నాకు, నీకు లేదు. ఇదిగో కృతిక, ఎగ్జాక్ట్లీ లైక్ ఆర్ టేస్ట్. చెప్పనా, Are you revealing any gender? No. I always love baby girl. You like baby boy? సో ఇది నా అవుట్ఫిట్. సో ఇలాగా కృతికకి నాకు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అంటే సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ కృతిక దగ్గర ఉండింది. సో ఐ ఆస్క్డ్ హర్ టు క్యారీ దిస్ ఆరెంజ్ ఫ్రాక్ అండ్ ఐ గాట్ దిస్ వన్. ఇది న్యూ గ్రీన్ కలర్. సో దానికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. అన్ని ఇట్లా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇది డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రావెల్ హ్యాక్స్లో ఫాలో అవ్వండి. అండ్ ఈ ప్యాకింగ్ బ్యాగ్స్ నాకు జస్ట్ 500-600లో వచ్చేసాయి అనమాట. ఆల్మోస్ట్ 6 pieces వస్తాయి. సో నావివి కృతికాది అది ఇలా సూట్ కేసులో సెట్ చేసుకుంటే సరిపోద్ది. Everything is sorted and Kritika is in vacation mode. I got this for her and I am blessed to have her.
అని చెప్పేసి ఓకే గాట్ ఇట్ వీఆర్ డన్. ఐ థింక్ మొత్తం బట్టలు అన్నీ పట్టేసినాయి. ఒక సూట్ కేసే తీసుకెళ్తున్నాం పెద్దది. చిన్న సూట్ కేసులో మేకప్, జ్యువెలరీ, హెయిర్ కలర్స్ అండ్ చాలా ఉంటాయి, ఎలక్ట్రికల్స్ అండ్ షూట్ పర్పస్ ట్రైపాడ్స్ అండ్ ఆల్ దట్. సో దట్ గోస్ ఇన్ టు క్యారీ ఆన్. Yay! Done with the packing? Yes. Are you ready for the trip? Yeah, and I'm tired. Oh my god. రేపు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఉంటుంది నా స్వామి దేవుడా. ఓకే, అలా అయిందనమాట మన ప్యాకింగ్. ఐ సీ యూ గైస్ టుమారో. హలో బెస్టీస్, వి ఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఫైనలీ కృతికాని ట్రిప్కి తీసుకొచ్చేసా. లెట్స్ సీ హౌ షీస్ ఫీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, హలో. ఏంటి 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 ఓకే, సో ఏంటమ్మా చేతిలో పాస్పోర్ట్కి కళ వచ్చినట్టుంది. She got her first stamp and I'm happy that I could do it and I'm super duper excited for this trip. Oh my god, this is like goals అంటారు కదా, అవేంటో తెలీదు ఓ 10 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అవే అకాంప్లిష్ చేస్తున్నాము. ఇట్స్ రియలీ గుడ్. ఏ అది కృతిక ఎయిర్పోర్ట్లోకి రాగానే, ఐ మీన్ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత క్రిష్కి ఫోన్ చేసి షీ వాజ్ షోయింగ్ హర్ ఫస్ట్ ఏమంటారు స్టాంప్, ఫస్ట్ స్టాంప్. నా ఫస్ట్ స్టాంప్ పడింది పాస్పోర్ట్లో. ఎంత ఫ్రెష్గా ఉందో దాని పాస్పోర్ట్. లుక్ ఎట్ హర్ పాస్పోర్ట్. 5 years 6 years I చేయించుకున్నాను. సో ఫ్రెష్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు లాంచ్కి వెళ్ళి కూర్చుని కాస్త రెస్ట్ తీసుకుని దాని తర్వాత వీ విల్ హెడ్ టు ద ఫ్లైట్. అండ్ మనం ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళట్లేదు, క్రాబీకి వెళ్తుంది. తెలుసు, బ్యాంకాక్ నుండి క్రాబీ. బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఇమీడియట్ ఫ్లైట్ తీసుకుని క్రాబీకి వెళ్తున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ ట్రిప్ అండ్ వి బోత్ ఆర్ excited and we are staying in an island hotel. It's going to be crazy and avanni మీరు కూడా చూద్దాం. కానీ అండ్ ప్రస్తుతానికి అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత కలుసుకుందాం. Kritika, how are you feeling? సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫుల్ పడుకుంటాను అనమాట. ఇప్పుడే లేచాను, ఏం షూట్ చేయలేదు అసలు. ఐ థాట్ వాటో హ్యాపెన్. అండ్ ఇట్స్ రియలీ క్విక్ జర్నీ. అంటే 4.5 hours కాబట్టి అసలు లాస్ట్ 2 days అస్సలు నిద్ర లేదు. అందుకని చెప్పి ఫుల్ పడుకున్నాను అనమాట. ఫైనలీ వి రీచ్ టు బ్యాంకాక్. Bang, 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 bang. ఎందుకంత సీరియస్గా సగం నిద్రలు. Why are you so sleepy? Look at your eyes. నిద్ర పట్టలేదు, చాలా అన్కంఫర్టబుల్గా. ఇప్పుడు అదే యుఎస్ తీసుకెళ్తున్నాను అనుకో 16. అసలు రాను నేను. ఎందుకు? I hate flights. అయ్యయ్యో, మన సర్ప్రైజ్ ఫ్లాప్ అయినట్టుంది. ఏం కాదు. కృతికాని ఫ్లైట్లో కాకుండా బోట్లో తీసుకెళ్ళాల్సి. నెక్స్ట్ టైం అది ప్లాన్ చేద్దాం. ఇష్టం నాకు boats. మనకి లైట్ కానీ ఎక్కిన తర్వాత అది నచ్చుతేమో నాకు. యూ. సో వి రీచ్ టు బ్యాంకాక్. ఇక్కడ నుంచి మేము క్రాబీ వెళ్ళాలి, కనెక్టింగ్ ఫ్లైట్. జస్ట్ హాఫ్ అన్ అవర్లో గేట్కి రీచ్ అవ్వడం అంటే చాలా కష్టమైన పని. బట్ స్టిల్ వీ మేడ్ ఇట్ అండ్ వీఆర్ బోర్డింగ్ ద నెక్స్ట్ ఫ్లైట్. ఐల్ సీ యూ గైస్ ఇన్ క్రాబీ. So finally we are landed in Krabi and waiting for the luggage.
అసలు ఫ్లైట్లో ఏం తిన్నాం ఏం చేసాం చాలా చేయాలనుకున్నాను. బట్ కృతిక పడుకుంది, నేను పడుకున్నా. యాక్చువల్లీ నేను ఎక్కువ పడుకున్నా. కృతిక షరు పట్టుకోండి, మీరు మొయ్యలేరు కానీ ఇందాక కూడా అలాగే ఉన్నాం. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. I told my mom I met a famous Indian actress. She said that I could be an actor too. I put some garam masala inside there in the story, but yeah. So good to see you. Likewise. Take care, have fun. మన అద్భుతమైన బట్టలన్నీ వచ్చేసాయి. ఇవి లేకపోతే నాకు లైఫ్ లేదన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? క్రాబీ ఐలాండ్. క్రాబీలో ఉన్నాము. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నాము. ఐలాండ్కి వెళ్తున్నాము. Hey, in this trip you should promise me that you will be less on phone, more on reality. ఎలాగో అదే అవుతుంది, ఎందుకంటే రోమింగ్లో ఉన్నాం కాబట్టి. Thu. ఇప్పుడు మనం ఐలాండ్కి హోటల్కి వెళ్ళాలంటే ఈ చిన్న బోట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇది మన బోట్. అండ్ మేము స్టే చేసే హోటల్ పేరు సెంటరా గ్రాండ్. అండ్ కృతిక హ్యాడ్ అ స్మాల్ న్యాప్ బికాస్ షీ స్లీప్ డిప్రైవ్డ్ అందుకని చెప్పి. అండ్ దిస్ ఇస్ ఆఫ్ ద వెదర్, ఇట్స్ వెరీ ప్రిటీ. అసలు డ్రైవ్ ఎంత బాగుండే తెలుసా, నువ్వు చాలా మిస్ అయ్యావు. Okay, Hamaya, finally we reached the hotel. It's like too long journey. నేను US వెళ్ళడానికి కూడా ఇంత జర్నీ చేసినట్టే. Oh my god, look at the view. ఎంతో బాగుంది తెలుసా ఈ వ్యూ. నాకన్నా ఎక్కువ ఆవిడ రియాక్షన్ చూడాలి. ఐఎమ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ విత్ ద హోటల్. ఓ మై గాడ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ హ్యావ్ టు షో యూ దిస్ ఫస్ట్. ఒకసారి అది తిప్పు. Oh my god, so pretty. ఐలాండ్ అంటే ఇట్లానే ఉంటుందా? అలా ఉంది అనమాట వ్యూ. చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎండగా కూడా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఐఎమ్ సో హ్యాపీ విత్ ద వ్యూ అన్నిటికన్నా ముఖ్యంగా. అండ్ దిస్ ఇస్ హౌ వీ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు క్రాబీ. సో అలా ఉందన్నమాట వ్యూ. అయితే అదిరిపోయింది. ఇంకా ఈ హోటల్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. చూడగానే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ డూయింగ్ అ వ్లాగ్ అబౌట్ ద హోటల్. ఇంత జరిగింది, ఒక ట్రిప్కి రావాలంటే ఇంత ప్రిపేర్ అవ్వాలి, ఇంత ప్లాన్ చేయాలి, ఇలా సర్ప్రైజ్ చేయాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మై సిస్టర్ ఈస్ హ్యాపీ. ఈ బ్లాగ్లో కృతిక ఇప్పుడు పైకి వచ్చేసరికి మేమిద్దరం టైర్డ్ అయిపోయామన్నమాట. సో వీఆర్ నాట్ రియలీ రెడీ టు షూట్ ఎనీథింగ్ రైట్ నౌ. సో ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వాలి. Day 1 there is nothing to do, just relax. And tomorrow day after చాలా డేస్ ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి. నాట్ ఓన్లీ క్రాబీ, బ్యాంకాక్ ఆల్సో. there's so much to do and I'm super duper excited because it's our sister's trip, first ever international sister's trip. అంటే ఎంత హ్యాపీగా ఉందో, ఎంత హాయిగా ఉందో. ఇట్స్ లైక్ never dreamed of something like this big because I mean ఎప్పుడు నెవర్ ప్లాన్ సంథింగ్ లైక్ దిస్. ఎప్పుడు అనుకోలేదు ఇది ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ట్రావెల్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో Day 1 ఇలా అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్ బెస్టీస్. అండ్ హోటల్ది టూర్ కావాలంటే టూర్ కాదు, బట్ ఈ హోటల్ చాలా స్పెషల్గా ఉంది కాబట్టి మీరు చూడాలనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి, ఓకేనా? మీరు ఓకే చెప్తే అప్పుడు షూట్ చేసి పెడతా. నాకు నచ్చి మీరు ఓకే అంటే అప్పుడు రిలీజ్ చేస్తాం, ఓకే?
So see you guys next week. Lots of love. Ritika signing off and Kritika signing off. Bye bye.